ఒక గ్రామంలో విష్ణు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు, కాని తన లక్ష్యాల పట్ల అత్యంత నిబద్ధత గలవాడు. అతనికి చదువు మీద ఎంతో మక్కువ. కాని అతని కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. విష్ణు ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేచి పత్రికల పంపిణీ చేసేవాడు. తరువాత పాఠశాలకు వెళ్లేవాడు. రాత్రి ఇంటికి వచ్చాక మిగిలిన సమయాన్ని చదవడానికే కేటాయించేవాడు. ఒకరోజు పాఠశాలలో పరీక్షలు జరిగాయి. బాగా చదువుకున్నా విష్ణు దగ్గర మంచి పెన్సిల్ కొనే డబ్బులు లేవు. ఉపాధ్యాయులు అతనికి "నీ కష్టానికి దేవుడు ఫలితం ఇస్తాడు" అన్నారు. పరీక్షలో విష్ణు తన సాధ్యమైనంతగా బాగా రాశాడు. ఫలితాలు వచ్చాక అతను మొట్టమొదటి స్థానం పొందాడు. గ్రామ పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకుని అతని విద్యను కొనసాగించేందుకు సహాయం చేశారు. విష్ణు పట్టుదలతో చదువుకుంటూ ఉన్నత విద్య పూర్తి చేశాడు. చివరకు ఓ ఐఏఎస్ అధికారి అయ్యాడు. తన విజయాన్ని తన కుటుంబానికి, తన నమ్మకానికి, కష్టానికి అంకితమిచ్చాడు.